హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు మన వీడియో ఏమిటంటే కేవీఎస్ విశేషాలు పార్ట్ 2. లెట్స్ గో ఫర్ వీడియో. ఏ పేరెంట్స్ అయినా కానీ పిల్లలు బాగా చదువుకోవాలి అనుకుంటారు. అట్ ద సేమ్ టైం యాక్టివిటీస్ అనేది ముఖ్యంగా చూసుకుంటాము. పిల్లలు ఎంత మంచిగా యాక్టివిటీస్ అన్నింటిలో పాల్గొంటే వాళ్ళ మైండ్ అనేది అంత మంచిగా గ్రో అవుతుంది. వాళ్ళు కూడా హెల్త్ పరంగా అంత ఫిట్ అవుతారు. సో అందుకని ప్రతి ఒక్కళ్ళు యాక్టివిటీస్‌లో మా బాబు బాగుండాలి, మా పాప బాగుండాలని కోరుకుంటారు. అలాంటి వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని. అయితే ఈ కేంద్రీయ విద్యాలయ స్కూల్‌లో యాక్టివిటీస్ అనేది ఒక పెద్ద ఘట్టంగా చెప్పుకోవచ్చు. పిల్లలకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని యాక్టివిటీస్‌లో పాల్గొనేలాగా టీచర్స్ దగ్గరుండి అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఇది చూడండి, ఇక్కడ బాల్ గేమ్ ఆడిస్తున్నారు. బాల్ గేమ్ ఆడిస్తూ కూడా బిగ్ ఆర్ స్మాల్ వాటిలో ఉన్న వ్యత్యాసం గురించి తెలియజేస్తున్నారు. పిల్లలందరూ చక్కగా చాలా డీసెంట్గా కూర్చొని ఒక్కొక్కరి చేత మంచిగా గేమ్స్ని ఆడిపిస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇది యానిమల్స్ గేమ్ అనమాట. యానిమల్స్ని చూపిస్తూ వాటి నేమ్స్ చెప్పాలి. అదేవిధంగా అందరితో ఒక్కొక్క స్టూడెంట్తో అందరి చేత ఈ గేమ్ని ఆడిపిస్తారు. వాళ్ళు ఆడిపించడమే కాదా, పిల్లలకి నేర్పించడము. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అన్ని పేరెంట్స్కి వాట్సాప్లో వాళ్ళు ఆ ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు షేర్ చేస్తారు. ఇది వచ్చి ఆల్ఫాబెట్స్ యాక్టివిటీ. ఏబిసిడీలు ఎలా నేర్చుకోవాలి, ఎలా పలకాలనేది ఇక్కడ నేర్పిస్తారు. ఇది కూడా ఏబిసిడీలు నేర్పించి ఇంకొక టైప్ ఆఫ్ యాక్టివిటీ అనమాట. తర్వాత సెట్ చేయాలన్నమాట. ఏబిసిడి ఫస్ట్ ఏమొస్తుంది, నెక్స్ట్ ఏమొస్తుంది, అలా వర్డ్స్ యాక్టివిటీ అనమాట. ఇది వచ్చేసి వర్డ్ జంప్ యాక్టివిటీ. ఏబిసిడి అని వరుసగా ఉంటాయి. ఏలోంచి బీలోకి జంప్ చేయాలి, బీలోంచి సిలోకి జంప్ చేయాలి. అలా జంపింగ్ యాక్టివిటీస్ అనమాట. ఆ విధంగా కూడా నేర్పిస్తారు. నెక్స్ట్ 1 to 3 నేలపైన రాసి దాని మీద నిలబడాలి. అంటే పిల్లలకి ఎంతసేపు క్యాపబిలిటీ ఉంటుందో, ఎంతసేపు వాళ్ళు నిలబడగలుగుతారో వాళ్ళు చెక్ చేసుకునే విధంగా వాళ్ళని మోటివేట్ చేస్తారనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ యాక్టివిటీ. తర్వాత ఇలా నేర్పిస్తూ ఉంటారు. అందరినీ కూర్చోబెట్టి చాలా ప్రశాంతంగా అన్ని యాక్టివిటీస్లో పాల్గొనేలాగా. చూడండి, ఇక్కడ మా బాబు అతను కూడా ఆ యాక్టివిటీస్లో పాల్గొనేలా చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇలా చాలా అంటే చాలామంది పిల్లలు ఉంటారు ఫ్రెండ్స్. అందరికీ టీచర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటారు. చాలామంది స్కూళ్ళలో చూస్తే ఒక్కొక్క టీచర్ 50-40 స్టూడెంట్స్ అలా ఉంటారు. కానీ ఇక్కడ అలా కాదు. 40 స్టూడెంట్స్కి 5-6 మెంబర్స్ టీచర్స్ ఉంటారు. మంచిగా అందరినీ చూసుకుంటారు. అందరితో అన్ని యాక్టివిటీస్ చేపిస్తారు. అందుకే స్కూల్కి అంత మంచి పేరు ఉందన్నమాట. ఎక్కడైనా కేవీఎస్ స్కూల్ అంటే ఒక బ్రాండ్ అనమాట. నేను ఈ స్కూల్లో మా బాబుని చేర్పించి చదివిస్తుంది. నిజంగా చాలా గొప్పగా ఫీల్ అవుతాను ఎప్పుడైనా కానీ. ఇది ఒక బాల్ యాక్టివిటీస్ అనమాట. ఈ బాల్తో టెన్నిస్ ఆడేలాగా ఆడిపిస్తుంటారు. తర్వాత ఈవినింగ్ టైంలో ఫన్ అండ్ చిట్ యాక్టింగ్ పిల్లల్ని ఆడిపిస్తూ అంతా గ్రౌండ్ అంతా తిరిపించి ఒక పార్క్ తీసుకెళ్ళిన ఫీలింగ్ వాళ్ళలో కలిగేలా చేస్తారు. ఇది ఏబిసి నెక్స్ట్ టైం వస్తుంది, నెక్స్ట్ ఏ వర్డ్ వస్తుంది, నెక్స్ట్ ఏ వర్డ్ వస్తుంది. ఆ విధంగా వాళ్ళలో క్రియేటివిటీని వాళ్ళలోనే లేవనెత్తి వాళ్ళకు మంచిగా అన్ని సెట్ చేసేలాగా ఇది ఒక గేమ్ అనమాట. ఈ విధంగా ఆల్ యాక్టివిటీస్ ఇక్కడ చేపిస్తారు ఫ్రెండ్స్. ఈ యాక్టివిటీస్లోనే పిల్లలు మంచిగా ఇంప్రూవ్ అవుతారు. ఇది వచ్చి ఫ్రూట్స్ గేమ్. ఫ్రూట్స్ అన్ని ఫ్రూట్స్ పెట్టి ఏ పేరు, ఏ ఫ్రూట్కి ఏ పేరు, ఎలా డయాగ్రామ్ చేయాలి, దీని పేరేంటి అని పిల్లల చేత చెప్పిస్తూ పిల్లల్ని అన్ని విధాలుగా మోటివేట్ చేస్తారు. లెట్స్ గో ఫర్ పార్ట్ 3.